హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం టీఎస్పీఎస్సీ ఓటీఆర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్‌లో టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేసుకున్న తర్వాత మనకొచ్చిన రిజల్ట్‌లో ఫస్ట్ లింక్ ఉంటుంది కదా! టీఎస్పీఎస్సీ ఆ లింక్‌నైతే మనమే ఓపెన్ చేసుకుందాం. గ్రూప్ 1 నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా! సో, అక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అని ఒక కొత్త ఆప్షన్ ఉంది. అది కాకుండా మనకి కింద స్క్రోల్ చేసినట్టయితే మళ్ళీ మనకొకటి ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అని ఒకటుంటుంది. ఇంకొకటేంటంటే మనం ఇంకా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత గూడా మనకు రైట్ సైడ్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇది ప్రెస్ చేసినా వస్తుంది. అది ప్రెస్ చేసినా వస్తుంది. అక్కడ కూడా వస్తుంది. ఇక్కడ న్యూ ఇంటర్‌ఫేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్‌కి ఫస్ట్ మనకి మొబైల్ నంబర్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ తర్వాత గెట్ ఓటీపీ కొట్టొచ్చు. లేదా ఇంతకుముందు టీఎస్‌పీఎస్సీ చేసుకున్నట్టే దాంట్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని యాజ్ యూజువల్‌గా ఉన్న మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఈ ఆప్షన్, న్యూ రిజిస్ట్రేషన్ 2 సేమ్ అయి ఉంటుంది. బట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేవాళ్ళు ఇంతవరకు చేసుకోకుండా ఉండవచ్చు. నో టీఎస్‌పీఎస్సీ ఐడీ వచ్చేసి ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ అయితే ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు టీఎస్‌పీఎస్సీ ఐడీ తెలుసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్ మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓల్డ్ మొబైల్ టు న్యూ మొబైల్ నంబర్ అనేది. సో, మనం ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ మనం మొబైల్ నంబర్ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకోవడం. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ గెట్ ఓటీపీ కొడదాం. కొట్టిన తర్వాత మనకి మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఇన్ కేస్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకపోతే రీసెండ్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి రీ మొబై ఓటీపీ అనేది మళ్ళీ ఒకసారి వస్తుంది. సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నా గాని సంథింగ్. ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీ ఎంటర్ చేసి మనం ఇక్కడ లాగిన్ అయితే ప్రెస్ చేసుకుందాం. లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకిట్లా ఒక ఆధార్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు నేమ్‌నైతే మనకిక్కడ అడుగుతుంది. సో, మనకు ఆధార్ కార్డ్ నంబరు అండ్ ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు నేమ్‌ని మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయాల్సుంటుంది. కొట్టిన తర్వాత నెక్స్ట్ మనకు యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమోలో ఎలా అయితే డీటెయిల్స్ ఉందో నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్ దాంతో పాటుగా ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టుగా ఇక్కడ మనం అడ్రెస్ అయితే ఎంటర్ చేస్తాం. రెండోదేంటంటే మనం ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో పుట్టామనేది ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ దెన్ ఆఫ్టర్ మనకి కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఓసీనా, బీసీలో సబ్ కేటగరీస్ ఉంటాయి కదా! అది ఎస్సీ, ఎస్టీ ఇలా కేటగరీ వైస్ మనము సెలెక్ట్ చేసుకొని ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మదర్ టంగ్ తెలుగు, ఉర్దూ, హిందీ తమిళ్ అని ఉంది కదా! అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. రిలీజియన్ గూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చేసుకోవచ్చు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటివి 2 ఖచ్చితంగా ఎంటర్ చేయాలండి. ఒకటొచ్చేసి ఆహ్, ఖచ్చితంగా మీరు ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇది అడుగుతుంది. ఒకవేళ మీకు డిజేబుల్ పర్సన్ అయ్యేదుంటే పీహెచ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఉంటుంది గదా! అది ఎంటర్ చేసి మీరు విజువలా, హియరింగా, ఇంకా కిందికొస్తే ఆర్థోపెడా, లేకుంటే మెంటల్ ఇల్‌నెస్ కిందున్నారా, లేకుంటే మల్టిపుల్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా, అనేది మీరక్కడ మెన్షన్ చేయాల్సుంటుంది. తర్వాత మీరు విజువల్ లేదా హియరింగ్ సంబంధించిన ఏదైనా ఒక స్కూల్‌లో చదివినట్టయితే, ఆ స్కూల్‌లో మీరు యెస్ పెట్టేసి, ఆ స్కూల్ నేమ్స్ దానికి సంబంధించింది ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్ని సంవత్సరాలు చేశారు, పీపీఓ నంబర్, సర్వీస్ నంబర్, వర్క్ చేసిన డిశ్చార్జ్ అయిన డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్ సర్వీస్ కింద ఇంకేమైనా డిపార్ట్మెంట్ పోస్ట్ మీకు వచ్చిందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్పోర్ట్స్ కేటగిరీలో చాలా ఉంటాయి. ఏ స్పోర్ట్స్ అయితే మీరు ఆడారో ఆ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్రోంజ్ వచ్చిందా? సిల్వర్ వచ్చిందా? గోల్డ్ వచ్చిందా? లేకుంటే అందులో పార్టిసిపేట్ చేశారా? సంథింగ్ ఇంక థర్డ్ ప్లేస్ వచ్చిందా అనేది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ స్పోర్ట్స్ వచ్చేదుంటే ఇక్కడ మీరు ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్ అయితే మాత్రమే ఎన్‌సీసీ పెట్టుకోండి. ఎన్‌సీసీ సర్టిఫికేట్ గాదు. ఒకవేళ ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్ అయితే మీరు ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వర్క్ చేశారనే డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దాంతో పాటు మీకు ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉందా? బి ఉందా? సి ఉందా? అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంప్లాయీ. మీరేదైనా గౌట్ సర్వీస్‌లో వర్క్ చేస్తుర్రా? సెంట్రల్ గవర్నమెంటా? పబ్లిక్ సర్వీస్ యూనిట్‌లోనా? లేకుంటే వేరే ఏదైనా గౌట్ రిలేటెడ్ సర్వీస్‌లో మీరు వర్క్ చేస్తుంటే దాని డిపార్ట్‌మెంట్ నేమ్, జాయినింగ్ డేట్, ఏ పోస్ట్ వచ్చిందనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనకు నెక్స్ట్ పేజ్ వచ్చేది. ఇక్కడ చూడండి క్యాస్ట్‌కి సంబంధించి నేను ఓసీ పెట్టాను కదా! ఓసీ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉందా? లేదా? అని అడుగుతుంది. సో, మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు బీసీ అయ్యేదుంటే మీకు నాన్ క్రిమి లేయర్ అని 2 ఆప్షన్స్ వస్తుంది. క్రిమి లేయర్ అయితే మీరు ఖచ్చితంగా ఓసీ కేటగరీలో పడతారు అని ఒక మనకు నోట్ అయితే ఇస్తారు. ఒకవేళ నాన్ క్రిమి లేయర్ అయ్యేదుంటే
మీరు ఓన్లీ సర్టిఫికేట్ ఎప్పుడైతే వీళ్ళు అడుగుతారో ఆ డేట్ లోపు మీరు తహసీల్దార్ నుంచి సర్టిఫికేట్‌నయితే తీసుకొచ్చుకోవాలి. ఏది నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. క్రిమీ లేయర్ వాళ్ళకి సర్టిఫికేట్ అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఓసీ కేటగరీలో పడతారు. కానీ మీ క్యాస్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ బీసీలో ఏదైతుందో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్‌కెళ్ళిపోదాం. నెక్స్ట్ పేజ్‌లో మీకు యాస్ పర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నంబర్, పక్కపంటి విలేజ్, దాని తర్వాత మండల్ ఉన్నా గాని ఇందులోనే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు సేమ్ యాస్ అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్ అని ఉంది గదా! ఒకవేళ మీరు నెక్స్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే గూడా ఇదే అడ్రెస్సా అంటే టిక్ పెట్టండి. లేదు అంటే వేరే ఏదైనా మీరు అడ్రెస్ అక్కడ కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆల్‌మోస్ట్ అందరికి ఆధార్ కార్డ్ అడ్రెస్‌లోనే కాంటాక్ట్ అడ్రెస్ ఉంటుంది గాబట్టి, సో, రెండిటికి అక్కడ కింద టిక్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కింద ఈమెయిల్ ఐడీ అయితే మిమ్మల్ని అడుగుతుంది. పక్కపంటి మొబైల్ నంబర్ ఏదైతే మీకు ఓటీపీ వచ్చిందో, ఆ ఓటీపీ డిస్‌ప్లే అయితుంది. తర్వాత ఈమెయిల్ ఐడీ మనము ఎగ్జాక్ట్‌గా అది క్యాపిటల్‌లో గాని, స్మాల్‌లో గాని ఎలా అయినా ఎంటర్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడీలో కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకు 1-7 వరకు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు అనే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మనకు ఓటీఆర్ టైమింగ్ గూడా ఇక్కడ పైన ఇచ్చుంటారు. చూసుకోండి. ఆ ఓటీఆర్ టైమింగ్ లోపు మనం జేసుకోవాల్సి ఉంటుంది. మన బోనోఫైడ్స్ చూసుకుంటే ప్రతి ఆహ్, ఇయర్, స్టడీ ప్లేస్, డిస్ట్రిక్ట్ ఒకవేళ మీరిక్కడ నాట్ స్టడీడ్ అయితే స్కూల్ నేమ్ దగ్గర మీకిక్కడ ఆప్షన్ అయితే చూపించదు టైప్ జేయడానికి కోసం. సో, నేనిది ఫాస్ట్‌గా ఫిలప్ జేసేసి నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళిపోతున్నా చూడండి. ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ డిస్‌ప్లే అయితుంది. తర్వాత మీకు ఎస్ఎస్‌సి డీటెయిల్స్ గాని, 10థ్ క్లాస్ డీటెయిల్స్ గాని, తర్వాత డిగ్రీ డీటెయిల్స్, పీజీ డీటెయిల్స్, డిప్లొమా డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్‌ని మీ మెమోస్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మంత్ ఆఫ్ పాస్ అనేది ఒకటి మీ రిజల్ట్ వచ్చిన డేట్ అయ్యి ఉంటుంది. రెండోది మీకు సర్టిఫికేట్‌లో ఉన్న ఫుల్ డేట్ అయ్యి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ 2 డేట్‌లు మాత్రమే ఎంట్రీ చేయండి. మీరు ఎగ్జామ్‌కి అటెంప్ట్ అయిన డేట్‌ని కాదు. గుర్తుపెట్టుకోండి. మీకు రిజల్ట్ వచ్చిన డేటు, మీ సర్టిఫికేట్ మీదున్న డేటు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో, 10థ్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు వరుసగా స్టడీ ఉంటుంది. పాలిటెక్నిక్ డీటెయిల్స్. ఇంటర్ చేయని వాళ్ళు పాలిటెక్నిక్ కూడా చేసుంటారు. సో, దాని ప్రకారం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటేందంటే మీరు ఇయర్‌ననేది ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ మీకు ఇంటర్ అయిపోయి ఉంటుంది. అది 2 ఇయర్స్ గ్యాప్ మాత్రమే ఇక్కడ ఇంటర్ డీటెయిల్స్ అన్నీ అప్‌డేట్ చేసిన తర్వాత కింద మీకు పాలిటెక్నిక్, దాని కింద గ్రాడ్యుయేషను, దాని కింద పోస్ట్ గ్రాడ్యుయేషను సంథింగ్ ఇలా, సంథింగ్ ఇలా అన్ని డీటెయిల్స్ వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, ఎంఫిల్ డీటెయిల్స్, కింద మీకు పీహెచ్‌డీ సంబంధించింది, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకేమైనా ఉన్నా గాని దానికి సంబంధించిన డీటెయిల్స్‌ని మీరు యాస్ పర్ మెమోలో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మీరు ఎంట్రీ చేయండి. ఇందులో మీకు ఇలా సర్టిఫికేట్స్ అనేది అప్‌లోడ్ జేయమని అడుగుతుంది. సో, ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది అక్కడ అప్‌లోడ్ జేయడం అనేది మ్యాండేటరీ కాదు. ఓన్లీ మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ జేయమని మనకు నోట్‌లో అయితే ఉంటుంది. అది ఏ సైజ్‌లో ఉండాలి, ఎందులో ఉండాలి అనేది ఫుల్ డీటెయిల్‌గా ఉంటుంది. క్యాస్ట్, ఇన్‌కము, 7 బోనాఫైడ్స్, 10థ్, ఇంటర్మీడియేట్ ఏ డీటెయిల్స్ ఎంటర్ జేస్తే ఆ మెమోస్ అయితే చూపిస్తది. ఇక్కడ ఫోటో అనేది వాళ్ళు ఇక్కడ కింద మెన్షన్ జేశారు చూడండి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ డేట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అనేది కింద ఖచ్చితంగా మెన్షన్ జేయాలని. సో, లాస్ట్‌లో మనకి ఇలా కన్ఫర్మేషన్ డిక్లరేషన్ పేజ్ ఉంటుంది. టిక్ మార్క్ గొట్టి